సొరకాయ ఆవపెట్టిన కూర అంటే ఇదిగో నూనె నూనె పెట్టుకొని తిరగమాత వేయించేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి, ఎండుమిరపకాయలు వేసేసి, కరివేపాకు వేసేసి, ఈ ఉడకబెట్టాను ఏవి ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టాను అవి వేసేయటం. అవి వేసేసి గబగబా తిప్పేసి అటు ఇటు తిప్పేసి, ఇంకా ఉడికిన ముక్కలే కదా పెద్దగా ఉడకక్కర్లేదు, తిప్పేసి కింద పెట్టేసుకోవాలి. ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆవకి అదిగో అంత కొంచెం ఆవాలు సరిపోతాయి, ఎంతో కూర లేదు కదా, ఆనపకాయలే సగం కూర అంతే. ఆనపకాయలే సగం అయిపోయింది. ఆవు పెట్టేసుకోవాలి దానికి. ఉడకపెట్టిన ఉలవలతో చేసిన ఉలవ గుడాలు ఇది. ఏముంది, సన్నగా అల్లం పచ్చిమిరపకాయలు, టమాటాలు, తిరగమాతలు వేసేసి ఈ నానబెట్టిన ఉలవలు వేసేయటమే. ఇదే ఉలవ గుడాలు అంటారు దీన్ని. అదిగుండా అలా వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కావాలి వేసేసి తిరగమాత వేసేయాలి. అందులో కరివేపాకు వేయాలి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఈ తిరగమాతలో ఇవి వేసేసేయాలి. వేసేసి ఉడకబెట్టిన ఉలవలు ఉంటాయి కదా అవి వేసేయటం. అది ఎలాగనేది నేను మొదట్లో చెప్పాను, ప్రాసెస్ ఉంది చూడండి. కొద్దిగా కొబ్బరి వేసాను, కొంచెం కొబ్బరి వేసాను. అసలు చాలా బాగున్నాయండి ఉలవలు. ఎంత బాగున్నాయంటే అత్తిరిపోయినాయి అంతే. ఈవినింగ్ స్నాక్ కింద తినండి, సాయంత్రం పూట చేసుకు తినాలి. అదిరిపోయినాయి, ఇంకేం లేదు. అది ఉలవలు అలా నానబెట్టాలి. నానబెట్టినాక అప్పుడు ఉడకబెడితే అలా వస్తాయన్నమాట. ఏముంది, పక్కన పెట్టేసుకోవటమే కదండి. మనం దానికి ఏం కష్టపడక్కర్లా, ఉలవలు తెప్పించుకుంటే చాలు. ఇవాళ నానబెట్టామంటే రేపు సాయంత్రం చేసుకోవచ్చు. కొంచెం కుక్కర్లో పెట్టేసుకుని చేసేసుకోవటం అంతే. ఈవినింగ్ స్నాక్ రెడీ.